ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల.
అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైన ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఏమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు.
రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. తొడలు మునిగిపోయింది, తొడలు మునిగిపోయింది. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్ళీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్ళీ అరిచాడు. మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్ళీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరవందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్ళీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు. మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు.
దురాశ కలవాడు ఎప్పుడూ అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవ్వరితో చెప్పొద్దు, ఎవ్వరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రను అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో? అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను ఆ చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచేయ్ టిమ్ టిమ్. తెరిచేయ్ కుమ్ కుమ్. తెరిచేయ్ జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు.
అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు. అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది. తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది. అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది. వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు. వీడు మనిషి బిడ్డ. తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది. ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది. వాడిని రక్షిస్తూ ఉండేది. అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక. తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తన్ని మోగ్లీ అని పిలుద్దాం. ఆ రోజు నుండి మోగ్లీ తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది. తమ సొంత బిడ్డలా చూసుకునేది.
అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది. వాటితో కలిసి ఆడుకోసాగాడు. అడవిలో అణువణువు తెలుసుకున్నాడు. ఇలా ఉండగా సింహం మోగ్లీని గమనించసాగింది. వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగుబలు, కోతి బగీరా మోగ్లీ గురించి మాట్లాడడానికి కలిశారు. మానవ శిశువులు చాలా తెలివిపరులు. ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం. బల్లు మరియు బగీరా, మీరు ఈ బాలుణ్ణి సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను. అతను వాడికి పళ్ళను కోయడం, తేనె తీయడం నేర్పించాడు. మోగ్లీ బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు. ప్రతిరోజు ఎత్తైన చెట్లను ఎక్కి భోజనం చేసేవాడు. బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు. అతనికి మోగ్లీని చూసి గర్వపడేవాడు. మోగ్లీ భలే పరిగెత్తేవాడు, భలే ఈత కొట్టేవాడు. బగీరా నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది. ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతులో పడిపోయింది. సింహం రాజు ఆ పిల్లని వేటాడి తినాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక్క క్షణం ముందు మోగ్లీ దాన్ని కాపాడాడు. సింహం రాజుకు ఈ ఓటమి నచ్చలేదు. బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులని కూడా నేర్పించాడు. మోగ్లీకి ఇది కూడా తెలిసింది. అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని. ఒంటరిగా మోగ్లీ పట్టుకోలేదని తెలిసినా కూడా సింహం రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు కోతుల వద్దకు వెళ్ళింది. మోగ్లీకి వచ్చిందంత మనకు నేర్పితే అడవిలో అతి తెలివైన జంతువులం అవుతాం. ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి. అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి. సాయంత్రం కాగానే అవి మోగ్లీని ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి. అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు. మోగ్లీకి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు. అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబురు అందించాలని ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది. ఆకాశంలో ఎగురుతోంది. అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి. మన రక్తం ఒకే రంగు, ఎరుపు ఎరుపు. ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లీ తన సొంత మనిషి అని, పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని. నా పేరు మోగ్లీ. బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని? ఖచ్చితంగా. చీన్ అలా చెప్పి వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి. కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్ళాయి, బందర్ నగరానికి. ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది. దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు. మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. బగీరా బల్లులు పాము కాని సాయం కోరాయి. అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి. వారికి ఎన్నో కోతులు మోగ్లీ చుట్టూ కనిపిస్తున్నాయి. అవి మోగ్లీని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి. ఆ అవకాశం రానే వచ్చింది. కాంది, ఇప్పుడు పదండి, ఇది మంచి అవకాశం.
బగీరా ముందు నడిచింది, నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి. దాని పంజాలతో కోతులపై దాడి చేసింది. కోతులన్నీ భయంతో పారిపోయాయి. వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది. అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాని చుట్టుముట్టేశాయి. కోతులు మోగ్లీని పట్టుకుని గదిలో బంధించేశారు. మోగ్లీకి బగీరా పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి. తనకి గుర్తుంది, ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని. అతనికి ఇంకో విషయం కూడా తెలుసు, కోతులకి నీరంటే భయమని. బగీరా, వెంటనే నీటిలోకి దూకి. బగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది. ఇప్పుడు బల్లుని కూడా కోతులు చుట్టుముట్టేశాయి. బల్లు తనను తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది. బాగా పోరాడుతుంది, కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బల్లు ఒంటరైపోయాడు. అక్కడ బగీరా నీటిలో అసహాయంగా ఉంది. తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది. బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు. అప్పుడే కా వచ్చింది. కా తన తోకతో కోతులను లెంపకాయ కొట్టింది. అందరూ పారిపోయారు. కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే. అతని ఎదురుగా ఏవీ నిలబడలేవు. అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు. అప్పుడే కా నోటితో ఊదింది. కోతులన్నీ స్పృహను కోల్పోయాయి. వాటి అరుపులు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా బగీరా నీటిలో నుండి బయటికి వచ్చింది. మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు. నేను ఇక్కడున్నాను, ఈ గదిలో. కా తోకతో కొట్టింది. అంతే, గోడ పడిపోయింది. మోగ్లీ గెంతి బయటికి వచ్చేశాడు. బల్లు అతన్ని కౌగిలించుకుంది. నీవు బాగున్నావు కదా మోగ్లీ? లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ చాలా ఆకలి వేస్తుంది. మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడారు. నువ్వు లేకపోతే ఏమయ్యేవాడినో. థ్యాంక్ యూ. మోగ్లీ, బల్లు, బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు. ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది. ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని. సింహం తన ఇంటిని చేరుకుంది. వెనక్కి మళ్ళీ రాలేదు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మోగ్లీ ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు. వాడికి ఒక మహిళ కనిపించింది. ఆమెని అతను గుర్తుపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కెళ్ళిపోయిన పిల్లాడు. ఆమె ఆ పిల్లాడిని మోగ్లీకి ఇచ్చేసింది. మోగ్లీ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పటి మోగ్లీ లాగానే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పిల్లాడు తన తమ్ముడు అని, ఆ మహిళ తన తల్లి అని. బల్లు, బగీరా, కా వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఉండొచ్చు మోగ్లీ. మా అవసరం ఏదైనా ఉంటే గట్టిగా పిలు. నీవు మా సోదరుడి మోగ్లీ. మేము నిన్నెంత ప్రేమిస్తామో మర్చిపోకు. అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు. ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు. అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వారితో అతనికి ఉన్నది ప్రేమ బంధం.